స్టార్ట్ చేయమ్మా. హరే కృష్ణ. కెమెరా నీది ఫేస్ కనపడట్లేదమ్మా దృశ్య. ఇంకా నువ్వు వెనక్కి జరుగు, ఇంకా వెనక్కి జరుగు. ఓకే, నౌ ఫైన్. ఓకే చెప్పమ్మా. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే
Hare Hare Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare ధన్యవాదాలు మాతాజీ Hare Krishna, Hari Bol. ధన్యవాదాలు దృశ్య మాతాజీ. You join me at 7 o'clock. 7 o'clock. Hare ఓకే Krishna. మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. Thank you. Hare Krishna. ధన్యవాదాలు మాతాజీ Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hari Bol. కృష్ణ భక్తులారా, భగవద్ భక్తులారా, ఈరోజు మనం అనుకున్నట్టు ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు భగవద్గీత భాగవతం పారాయణం ఉంటుంది. ఈరోజు మనం అనుకున్నటువంటి టాపిక్ ఒకటి ఉండింది, కృష్ణుడు పురుషోత్తముడు, కృష్ణుడు సద్గురువు, జగద్గురువు అనుకోండి, సద్గురువు అనుకోండి. ఆ విధంగా మనం ఐదుగురు మాతాజీలు రమాదేవి గారితో కలిపి వీరు ఐదుగురు కూడా ఈరోజు వారి యొక్క అభిప్రాయాలు చెప్పాలి. మిగతా బృంద సభ్యులు వారు చెప్పిన దానికి వారికి బహుమతులు వస్తున్నాయి. వీరికి లావణ్య మాతాజీ, అపర్ణ మాతాజీ, కృష్ణవేణి మాతాజీ రాలేదు. కవిత గారు ఆరోగ్యం బాగుందా వారిది? హరే కృష్ణ. మమతా మాతాజీ లింక్ దొరకలేదు అంటున్నారు, వస్తున్నారు. కొత్త లింక్ అమ్మా ఇవాళ పంపించానది. అవును మాతాజీ, దాన్ని పంపించాను, వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఓకే ఓకే ఓకే. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ, మమతా మాతాజీ, రమాదేవి మాతాజీ అందరూ ఉన్నారు కదా. ఓకే. హరే కృష్ణ. ఎవరు ప్రారంభిస్తారు? లావణ్య మాతాజీయా, అపర్ణ గారా?
హరే కృష్ణ మాతాజీ. అపర్ణ అపర్ణం. మాతాజీ చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు తీసుకున్న టాపిక్ ఏంటి? పురుషోత్తముడు కృష్ణుడు మాతాజీ. వెరీ గుడ్. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే కృష్ణ. కృష్ణుడు పురుషోత్తముడు మాతాజీ. పురుషోత్తములలో ఉత్తముడు పురుషోత్తముడు. రాముడు మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడు లీలా పురుషోత్తముడు. కృష్ణుని లీలలు భాగవతంలో చాలా చెప్పబడినది. పురమునందు ఉన్నవాడు పురుషోత్తముడు. పురహ అంటే శరీరము, శరీరమునందు ఉన్నవాడు పురుషోత్తముడు. సకల చరాచరములు 14 లోకాలు గంధర్వ యక్ష కిం పురుషులు ఆది అంత మధ్యము సృష్టి స్థితి లయ అన్నియు కృష్ణ పరమాత్ముడే పురుషోత్తముడే. ప్రతి గ్రహములోనూ శక్తి భగవాన్ కృష్ణుడే. అందువలనే అవి కక్షలో నిలిచి ఉంటాయి. ప్రతి ఒక్క హృదయములోని జ్ఞాపక శక్తి, మతిమరుపు, వేదాలు అన్నియు భగవాన్ కృష్ణుడే పురుషోత్తముడే. ఎలా అనగా నాశరహితమైన జీవాత్మ కంటే ఉత్తముడు, జనన మరణాలకు అతీతుడు. అందువలనే వేదముల యందును పురుషోత్తమునిగా పూజింపబడుతున్నారు స్వామి పురుషోత్తముడు. ఆ పురుషోత్త ధామము పరంధామము, వైకుంఠము. ఆ పరంధామమును చేరడానికి ప్రతి జీవియు ప్రయత్నించాలి. ఆ ధామము దివ్యమైన ధామము, స్వయం ప్రకాశము. సూర్యుడు చంద్రుడు వెలుగులు అక్కడ ఉండవు, స్వయం ప్రకాశం ఉంటుంది. ఈ పరంధామము చేరిన వారు తిరిగి క్రింది లోకాలకు అనగా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ భువర్లోక మహాలోకాలకు తిరిగి రాడు. ఈ పరంధామం చేరడానికి మార్గం కూడా కృష్ణ పరమాత్ముడే పురుషోత్తముడే తెలుపుతారు. అదే ఆధ్యాత్మిక వృక్షం. ఈ వృక్షము అశ్వత్థ వృక్షము. మనకి భగవద్గీత మాతాజీ చెప్తున్నప్పుడు అప్సైడ్ డౌన్ సైడ్ అని ట్రీని చూపించి చెప్తున్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ పైన కనిపించేది భౌతిక వృక్షము, దాన్ని పూజిస్తాము. నీళ్లలో నీడగా కనిపించేది ఆధ్యాత్మిక వృక్షము. ఇది రూట్స్ పైనకి ఆకులు శాఖలు క్రింద విస్తరించి ఉన్నాయి. ఆకులు వేద మంత్రాలు, ఫలాలు ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంద్రియ తృప్తి. అక్కడ ఒక రివర్ ఉంటుంది, అది మన కోరికలు డిజైర్స్. ఆ నదిని దాటాలి. ఆ నదిని దాటి పరంధామం చేరుకోవాలి. ఆ పరంధామం చేరుకోవాలంటే వైరాగ్యంతో మన కోరికలను భేదించి ఆ వైకుంఠ ధామంను చేరుకోవాలి. కానీ మానవులు అహంకారము, మమకారము, ఇంద్రియములను తృప్తి కొరకు బంధింపబడి బుద్ధి హరించుకుపోయి కామ క్రోధ మద ఈర్ష మాస్తర్యాలతో ఈర్షలతో కళ్ళు కప్పబడి తాత్కాలిక సంతోషం కోసం చెయ్యరాని పనులు చేస్తుంటారు. ఇలాంటి వారు రజో తమో గుణములతో కూడి ఉంటారు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. క్రోధంతో ఉన్నప్పుడు అవివేకము ఉత్పత్తి అవుతుంది. అవివేకము నుంచి బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనము వలన శ్రేయస్సైన సాధనములో దారి తప్పుతారు. నీటిలో పయనించే నావను గాలి పెడదారి పట్టించినట్టు. రజో తమో గుణాలను వదిలి సత్వగుణం అవలంబించాలి అని కృష్ణ పరమాత్ముడు పురుషోత్తముడు చెప్పారు. అది ఎలా అనగా నవవిధి భక్తిని అనుసరించాలి. అవి శ్రవణం, కీర్తనం, విష్ణోహం స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మ నివేదనం, నిత్య హరినామ స్మరణం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన భక్తియుక్త సేవతో మన భక్తి వృక్ష సత్సంగంలో చేరి మన గురువు భవానీ మాతాజీ వాళ్ళు నేర్పుతున్న ఒక్క భగవద్గీతే కాక మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయంలో నేర్చుకోవడమే కాక మన జీవితంలో దానిని అనుసరించాలి. నిబద్ధత, శ్రద్ధ, ధారణ నేర్చుకోవాలి. సాత్విక ఆహారం తీసుకొనడం వలన కూడా ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది.
పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. గాలి వాసనలు తీసుకొని పోనట్లుగా జీవుడు తన వివిధ భావాలను ఒక దేహం నుండి వేరొక దేహమునకు తీసుకుపోతాడు, వాటర్ సైకిల్ లాగా. సుఖ దుఃఖాలు శీతోష్ణాలు సమంగా తీసుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. మానవుడు నిమిత్త మాత్రుడు, అన్నియూ చేయించువాడు భగవంతుడే. నిత్య నామస్మరణం చేయవలన అంతిమ దినములలో శరీరం శక్తి లేకున్నా నిరంతర అభ్యాసం వలన మన నాలుక నామస్మరణ చెప్పుకోవడానికి సాధ్యమవుతుంది. అందుకే నిత్య నామస్మరణం చేయాలి, అప్పుడే పరంధామము చేరగలము మనము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి మాతాజీ. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా బాగా చెప్పారు. పురుషోత్తముడు, పరంధాముడు. మీరు స్టార్టింగ్ అచ్యుతం కేశవం స్టార్ట్ చేసి అదొక మంచి ప్రారంభం చేశారు. ప్రతి గ్రహము ఏ విధంగా పురుషోత్తముని యొక్క ఇదిగా ఉంటుంది. పురుష పురమునందు ఉండువాడు పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు. ఈ యొక్క ఎనాలిసిస్ చేశారు, విశ్లేషణ చేశారు. చాలా బాగా చెప్పారు. బృంద సభ్యులు దయచేసి మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. అపర్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. మొత్తం అంతా చెప్పేశారు మాతాజీ, చెప్పినవన్నీ చెప్పేశారు, అన్ని కవర్ చేశారు మాతాజీ. మీరు మొత్తం కృష్ణ భగవాను ఎలా చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎన్ని లోకాలు, ఏం చేస్తే ఏమవుతుంది, పాప పుణ్యాలు, కర్మ ఫలాలు అన్ని చెప్పేశారు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇన్ని రోజులు బట్టి మనం నేర్చుకున్నదంతా అపర్ణ మాతాజీ మీరు మొత్తం ఈ రోజు ఒక్క 5 minutes లో చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడారు అపర్ణ గారు. చాలా సంతోషం. మనము మొదలెట్టినప్పటికంటే ఇప్పటికీ మీ తెలుగు చాలా ఇంప్రూవ్ అయింది. చాలా బాగుంది. కృష్ణుడి కృప తల్లి, కృష్ణుడి కృప. ఇవాళ మీరు బాగున్నారు కూడాను. ఇవాళ మీ పర్ఫార్మెన్స్ కాబట్టి మంచిగా రెడీ అయ్యి వచ్చారు. సంతోషం. మీరు కవిత మాతాజీ ఎప్పుడు చక్కగా నాకు వీడియో ఆన్ చేస్తారు. శ్రీవాణి మాతాజీ మిగతా వాళ్ళంతా వీడియోలు ఆఫ్ చేసి కూర్చుంటున్నారు. ఓకే, రైట్. ఎనీవేస్, హరి కృష్ణ. ఇంకా ఎవరు చెప్పారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. అపర్ణ గారు చాలా బాగా చెప్పారండి. మంచిగా అన్ని ఎగ్జాంపుల్స్ తో, శ్లోకాలతో చక్కగా చెప్పారు. చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ అపర్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు. పురుషోత్తముడు అంటే ఏంటి అని చెప్పారు. ఫస్ట్ ఆ పురుషోత్తముడు మీ క్వాలిటీస్ ఏంటి చెప్పారు. ధామం చేరడానికి మేమే ఉండాలి అని చెప్పారు. మొత్తం చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. నేను రోజు మిస్ అయిపోతున్నాను మాతాజీ అన్ని క్లాసులు. అవునవును అనుకున్నా. పోన్లేండి, ఇవాళ జాయిన్ అయ్యారు కదా. చూడండి, చాలా బాగా చెప్పారు అపర్ణ మాతాజీ. ఇంకా ఎవరు మాట్లాడదలుచుకున్నారు? హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. హరే కృష్ణ. అపర్ణ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. ఆవిడ తెలుగు ఇంప్రూవ్మెంట్ మీరు అన్నట్టుగా చాలా ఇంప్రూవ్ అయింది మాతాజీ. మాతాజీ పురుషోత్తమ యోగం ఒకటే కవర్ చేయమంటే మొత్తం మీరు చెప్పిన మొత్తం సారం అంతా కూడా మాకు అందరికీ తెలియజేశారు. కృతజ్ఞతలు మాతాజీ, అపర్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు, చాలా బాగా. ధన్యవాదాలు మాతాజీ, అపర్ణ మాతాజీ. జ్యోతిర్మయి చెప్పండి. అపర్ణ మాతాజీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒక్కొక్క పాయింట్ విశ్లేషించుకుంటూ ఒక భగవద్గీతని ఒక సమ్మరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈజీ వేలో అందరికి అర్థమయ్యేలాగా బాగా చెప్పారు అనిపించింది. వెరీ గుడ్. హరే కృష్ణ. కవిత మాతాజీ. కవిత మాతాజీ. అపర్ణ గారు ఎట్లా చెప్పారు చెప్పండి. నేను అందరిది లాస్ట్ లో చెప్దామని సైలెంట్ గా ఉన్నాను మాతాజీ. ఓహో, మా చెల్లిలాగానే మీరు. ఓకే, వెరీ గుడ్. మొత్తం ఫిలిం అంతా చూసిన తర్వాత ఫిలిం దాని తాత్పర్యం చెప్తాం. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ. ఇప్పుడు ధన్యవాదాలు అపర్ణ మాతాజీ. ధన్యవాదాలు మమతా మాతాజీ. హరే కృష్ణ. మీ టాపిక్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీ టాపిక్ ఏంటి చెప్పండి. మాతాజీ, నేను శ్రీకృష్ణ భగవానుడు జగద్గురు అనే టాపిక్ ని
ఎంచుకున్నాను మాతాజీ. హరి బోల్. ఉత్తమం, చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి నేను ప్రారంభిస్తున్నాను. అజ్ఞాంత తిమిరాంధస్య అంటూ మా గురువు గారు అనేటువంటి భవానీ మాతాజీ ఎప్పుడు మా క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే అజ్ఞాంతకారంలో ఉండేటువంటి జీవుణ్ణి ఆధ్యాత్మిక జ్ఞానమైనటువంటి వెలుగులోకి తీసుకువచ్చే శక్తి ఆ జ్యోతియే గురువు. అట్టి గురువు ఎంత ఉత్తముడుగా ఉంటే అంత ఉత్తమమైనటువంటి విద్యార్థులు తయారై వారి జీవితాన్ని సాకారం చేసుకుంటుంటారు. అలాంటిది ఈ విశ్వానికే జగత్తుకే గురువు అని మనం ఎవరు అని చెప్పని వెతకాలని చెప్పననే దానికి శ్రీకృష్ణుడు తప్ప వేరే ఎవరూ లేరు. 87 కోట్ల జీవరాశుల అన్నిటికీ జగత్ గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే. ఈ ప్రపంచంలోని జీవరాశులకు అన్నిటికీ గురువు ప్రకృతి. అట్టి ప్రకృతిని సృష్టించిన శ్రీకృష్ణుడు జగద్గురువు. ముఖ్యంగా జీవరాశుల అన్నిటికంటే ముఖ్యమైనది మానవ జన్మ. అట్టి మానవ జన్మను సార్థకం చేయడానికి శ్రీకృష్ణుడు స్వయంగా దిగివచ్చి మనకు భగవద్గీత అనే గీత ద్వారా మనకి ఎలా మనం జీవనాన్ని సాగిస్తూ ఆ శ్రీవారి పాద పద్మాలను చేరుకోవాలనే దానికి మనకు మార్గాన్ని చెప్పారు. మనిషికి ఉండేటువంటి అరిషడ్ వర్గాలనే కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలనే పారద్రోలి మనం ఎలా మంచి మార్గంలో ప్రయత్నించాలో, క్షేత్రం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే తత్వాన్ని మనకు వివరించాడు శ్రీకృష్ణ భగవానుడు. నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆయనను ఎలా చేరుకోవాలో మనకి నేర్పించారు. అదే విధంగా ఈ అట్టి అరిషడ్ వర్గాలను ఎలా మనం మన మనస్సు ద్వారా దాన్ని అదుపులో పెట్టుకొని మన బుద్ధి ద్వారా మన శరీరాన్ని ఏ విధంగా మంచి పనులకు ఉపయోగిస్తూ స్వామి వారిని చేరుకోవాలనే దాన్ని భగవద్గీతలో ఎన్నోసార్లు స్వామి చెప్పారు. ఇప్పటి మన ప్రస్తుత సైన్స్ లో మనం ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం అని అనుకున్నప్పటికీ మన విజ్ఞానంలో మనకి ఇంకా కూడా తెలియకోకుండా ఉండేది బ్లాక్ హోల్ అనే తత్వాన్ని గురించి ఆస్ట్రాలజర్స్ ఎంతో సతమతమవుతున్నారు. కానీ ఈ బ్లాక్ హోల్ గురించి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పారు. దానికి ఉదాహరణ ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని సృష్టించేది, దాన్ని ఉపసంహరించేది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే. అట్టి ఈ ప్రకృతిని విశ్వాన్ని నిశ్వాసంగా స్వామి రివర్స్ లో తీసుకునే ఆ ప్రక్రియనే బ్లాక్ హోల్ అనేది నాకు ఈ భగవద్గీత చదివిన తర్వాత నాకు అనిపిస్తున్నటువంటి సత్యం. అట్టి సత్యాన్ని భగవంతుడు ఎప్పుడో మనకి చెప్పారు. కానీ ఆ సత్యాన్ని మనం ఇప్పటికీ దాన్ని విశ్లేషిస్తూ ఇంకా మనం అర్థం చేసుకోకుండా ఉంటున్నాం. అట్టి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడి చేసిన విధానాన్ని, చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఆయన పాద పద్మములను చేరుకోవాలని అందరూ ఆశిస్తాం. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. మమతా మాతాజీ ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు. ఇవాళ బాక్స్ ఆఫీస్ హిట్ అంటారు చూడండి, అట్లా అయింది మీ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేశారు, చాలా బాగా చెప్పారు తల్లి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ బ్లాక్ హోల్ ఎనాలజీ అంటే ఉదాహరణ. బ్లాక్ హోల్ ఎనాలజీ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. చాలా బాగా చెప్పారు అది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్వామి వారికి ముత్యాల హారాల్లాగా విశ్వాలు ఉంటాయి, అవన్నీ సరే. బట్ ఈ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి ఒక వైజ్ఞానిక పరమైనటువంటి విశ్లేషణ చేశారు. చాలా సంతోషం. బృంద సభ్యులు మీ యొక్క అభిప్రాయాలు మీరు మాట్లాడచ్చు. మమతా మాతాజీ చాలా బాగా చెప్పారు. మీ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ ఇది ఎగ్జాంపుల్ చాలా బాగుంది మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. మమతా మాతాజీ చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఏంటి కవిత మాతాజీ? వీడియో ఆన్ చేసుకొని రిప్లైలు అన్నా ఇవ్వండి మాతాజీ అని చెప్తున్నాను. అవును, వీడియో ఆన్ చేయండి అమ్మా అందరూ. వీడియో ఆన్ చేయని వాళ్ళు బెంచ్ మీద నుంచోవాలి. ఇవాళ నుంచి క్లాస్ అంతా బెంచ్ మీద. గెట్ టుగెదర్ కొన్ని రోజులు మీకు ఎగ్జామ్షన్ ఉంది. శ్రీవాణికి ఎక్సెప్షన్ ఇవ్వండి కొన్ని రోజులు మాత్రమే ఎగ్జామ్షన్, ఎందుకంటే ఆవిడకి బోన్స్ అందుకని వద్దు. ఎవరందరూ ఓపెన్ చేయండి అసలు వీడియోలు. ఎప్పుడు శ్రీనివాస్ ప్రభు, కవిత గారు, నేనే కనపడేది. పేర్లు తెలుసు కానీ వాళ్ళ ఫేసులు తెలియదు మాతాజీ. ఎక్కడన్నా పరిచయం జ్యోతిర్మయ్య గారు, పద్మ మాతాజీ, రమాదేవి గారు, శశి
ట్విన్స్. మంగమ్మ హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ తల్లి. నెట్వర్క్ ప్రాబ్లం మాతాజీ. నేను ఎప్పుడు వీడియో ఆన్ చేయడానికి నాకు ప్రాబ్లం ఏంటంటే వీడియో ఆన్ చేస్తే నాకు పూర్తిగా సిగ్నల్ పోతుంది మాతాజీ, అందుకని. కొన్నిసార్లు సిగ్నల్స్ వీడియో వల్ల ఉంటాయిలేమ్మా, కరెక్టే. మీది వదిలేయండి. పద్మ మాతాజీ, రమాదేవి మాతాజీ, శశి కిరణ్ మాతాజీ, అంటే మీరు ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటే పోనీ ఆ వీడియో బంద్ చేసేయండి, ప్రాబ్లం లేదు. బట్ మామూలుగా ఇట్లాగా కూర్చుని ఉంటే కనుక వీడియో ఆన్ చేయండి. మీరు ఎట్లా ఉన్నారో చూస్తారట కవిత గారు, అప్పుడు మీ అందరికీ మార్కులు వేస్తారు ఆవిడ. మాతాజీ కవిత మాతాజీనే కాదు మాతాజీ, మేము కూడా చూడాలి అందరినీ. ఎవరు అనేది తెలీదు. నమస్తే నమస్తే. మంగమ్మ గారు కొంచెం సెట్ చేసుకోండి, మీ ఫేస్ కనబడట్లేదు. మాతాజీ కెమెరా సెట్ చేసుకోండి. పెట్టండి. మాతాజీ మంగమ్మ మాతాజీ పైకి పెట్టుకోండి. ఇప్పుడు కనపడుతుందా? యా ఇప్పుడు కనపడుతుంది. కొంచెం ఇంకా పెట్టాలి. జ్యోతిర్మయ పెట్టండి మేడం. జ్యోతిర్మయ మాతాజీ లాంటిది పెట్టి జ్యోతిర్మయ మాతాజీ. పంపించండి. ఆయన చూసారో లేదో, పాత లింక్ లోకి వెళ్తున్నట్టున్నారు ఆయన, ఒకసారి చూడండి. రైట్. ఆల్మోస్ట్ అందరికంటే చిన్నపిల్లలు మేమే. అందరికీ అంటే చిన్నపిల్లలు కవిత గారు మీరే అది చెప్పడానికి వీడియో ఆన్ చేయమంది. అందరు వీడియో మాతాజీ చూడండి, ఆవిడ జతలోకి వెళ్ళిపోయి ఆవిడ మమ్మల్ని అందరినీ ముసలాళ్ళని చెప్పడం కోసం వీడియోలు ఏమన్నారు. వీడియోలు ఏమైనా అలా కాదు, వాయిస్ బాగా ఉంది వాళ్ళని. ఎక్కడన్నా ఇప్పుడు మనమంతా గెట్ టుగెదర్ అయితే మాతాజీ ఫలానా నేను అని చెప్పుకున్నప్పటికి మీ వాయిస్ కి మీ ఫేస్ కి సింక్ అవ్వడం లేదు, మేమే ఒక ఇమాజిన్ చేసుకున్నాము మీరేనా అన్నట్లు బాగుండదు కదా, అందుకే వీళ్ళు తెలుసు. మీరు ఇమాజిన్ చేయకండి. మరి మ్యాచ్ అయిందా? యాక్చువల్లీ శశికిరణ్ మాతాజీ స్పీచ్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేను ఇక్కడ అందరం క్లాస్మేట్సే, ఏజ్ లేదు ఇంకా. కవిత మాతాజీ ఇక్కడ అందరు క్లాస్మేట్సే, ఏజ్ లేదు ఇంకా, ఓన్లీ క్లాస్మేట్స్ గుర్తుపెట్టుకోండి. అందరూ ఫ్రెండ్స్ మాతాజీ, నాకు ఇంత సీనియర్ ఫ్రెండ్స్, గ్రూప్ మేట్స్ అండ్ క్లాస్మేట్స్ ఓన్లీ, నో ఏజ్. అన్ని ముసలిళ్ళు అనేస్తారు కదా. మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు. చూస్తున్నారు. నేను అందరినీ ఒకసారి మ్యూట్ చేస్తున్నాను. ఇక మీరంతా ఇప్పుడు మహిళా మండలి లాగా మీటింగ్ కాదు ఇది, ఇది సత్సంగం కృష్ణ ఫ్యామిలీ. ఇది మహిళా మండలి మీటింగ్ లాగా మీ ఇంట్లో ఏం చేసుకున్నారు, మా ఇంట్లో ఏం చేసుకున్నారు, ఇవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. అక్కడ ప్రభువులు కూడా కూర్చున్నారు, ఆయన ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చున్నా, నేను మాట్లాడలేని స్థితే. నేను సగం పురుషుడు సగం మహిళా టైప్, నేను ఏం చేయలేను. నేను వినండి ఇప్పుడు దయచేసి. అంటే ఇప్పుడు పురుషుడి కిందే పాత్ర, ఇంట్లో అయితే మళ్ళీ మహిళ కింద పాత్ర, కాబట్టి రెండు పాత్రలు. కాబట్టి మీరు వేరే మీనింగ్ తీసుకోకుండా స్ట్రైట్ మీనింగ్ తీసుకోండి. ఇప్పుడు వస్తున్న విషయం ఏంటంటే, కృష్ణవేణి మాతాజీ గారి తరఫున ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, ఆవిడ జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యారు ఆవిడ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. మమతా మాతాజీ గారు చెప్పారు జగద్గురు గురించి, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఈ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ సైన్స్ కోరిలేషన్, ఈ కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు మాతాజీ. రియల్లీ బ్లాక్ హోల్ లోకి ఏది వెళ్ళినా సరే ఇట్ ఈస్ పుల్లింగ్ అన్న డేటాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. రియల్లీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. దట్ ఇస్ ఎ నోవెల్ ఐడియా. అంటే ఐ మీన్ ఐ రియల్లీ థింక్ ఇట్స్ ఎ వెరీ నోవెల్ వే ఆఫ్ డీలింగ్ ఇట్, అండ్ చాలా కొత్త పద్ధతి అది. థ్యాంక్ యూ సో మచ్ మమతా మాతాజీ. అండ్ మీ ఇద్దరిని ఈరోజు ఫస్ట్ సిస్టర్స్ ఇద్దరిని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకొకటి ఇప్పుడు రమాదేవి మాతాజీ, కృష్ణవేణి మాతాజీ. రమాదేవి మాతాజీ మీరు చెప్పండి అమ్మా. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ చెప్పండి. అసలు మీరు ఎక్కడున్నారు, నాకేం కనపడట్లే. అచ్చా వీడియో ఓకే, చెప్పండి అమ్మా చెప్పండి. హరే కృష్ణ. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతాజీ, గురువులు 3 రకాలు ఉంటారు. ఆధ్యాత్మిక భౌతిక గురువు, ఆధ్యాత్మిక గురువు, సద్గురువు. సద్గురువు భౌతిక గురువు ఏంటి అంటే మనకి ఏది కావాలి అది ఇస్తారు. మళ్ళా ఆయన కూడా ఏదైనా డబ్బు క్యాష్ రిలేట్ ఉంటుంది. నెక్స్ట్ భౌతిక గురువు కూడా అంతే ఉంటారు. ఈ సద్గురువు ఏంటి అంటే మనకి తెలియజేస్తారనమాట. మనని కరెక్ట్ పాత్ లో పెడతారు మనని. నెక్స్ట్ ఇప్పుడు అలానే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు కూడా ఇప్పుడు అందరినీ అన్ని వాళ్ళతోనే వాళ్ళ బంధువులందరినీ ఇది చేయమంటే ఆయన కొంచెం అటాచ్డ్ గా ఉన్నప్పుడు ఆయనకి ఇప్పుడు కృష్ణుడు తోటి ఇన్ని రోజులు స్నేహంగా ఉంటాడు. ఇప్పుడు ఏమంటారు అంటే నువ్వు నాకు గురువుగా ఉంటే నాకు గురు శిష్యుల సంబంధం వేరే ఉంటుంది అనమాట. అది ఎలా అంటే వాళ్ళని గురువు ఎలా అంటే రైట్ పాత్ లోకి గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఏది నేర్చుకోవాలన్నా గురువు ద్వారా నేర్చుకుంటే మనకి అది సఫలీకృతం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అలానే ఈ కృష్ణుడు నీల అవతారం ఎత్తినప్పుడు కూడా సాందీపుని దగ్గర శిష్యుడిగా వెళ్ళినప్పుడు ఆయన ఒక వరం ఆయన అంతా శిష్యరికం అయిపోయిన తర్వాత అది ఏదైనా వరం గురు దక్షిణ ఇవ్వడానికి గురుదక్షిణ ఇవ్వమంటే అప్పుడు యాక్చువల్లీ కృష్ణుడికి అన్ని తెలుసు. అప్పుడు సాందీపుని భార్య ఆవిడ అంటారనమాట, ఈయన 64 కళలు 64 రోజుల్లో నేర్చేసుకున్నారు. సో ఇతను సామాన్య బాలుడు కాడు, మీరు మనకి ఒక పిల్లవాడిని బ్రతికించమని చెప్పండి అని అంటుంది. అంటే అప్పుడు సాందీపుడు ఇలా అడిగితే అప్పుడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు వెళ్ళి వాళ్ళ కుమారుల్ని బ్రతికించి తీసుకొస్తారనమాట. యాక్చువల్లీ కృష్ణుడికి అన్ని తెలుసు, కానీ అప్పుడు ఈ నీలావతారం ఇచ్చినప్పుడు ఆయనకు కూడా ఒక గురువుగా ఒక సాందీపుని దగ్గరికి వస్తారనమాట. నెక్స్ట్ ఇది మాతాజీ. ఇంకా నాకు అలా చాలా బాగా చెప్పారు. గురు శిష్య సంబంధం జగద్గురువు కింద ఏ విధంగా శ్రీకృష్ణుడు మొత్తం సృష్టికి వెలుగుని చూపించారు, అంధకారాన్ని తొలగించి, ప్లస్ సందీప మహర్షి దగ్గర ఆయన చేసినటువంటి శిష్యర్కం గురించి. ధన్యవాదాలు రమాదేవి మాతాజీ, చాలా థ్యాంక్స్. మీరు కొంచెం బిజీ ఉంటున్నా కూడా పాపం ఈ యొక్క క్లాసెస్ అటెండ్ అవ్వడానికి మీ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క డిటర్మినేషన్కి, మీ యొక్క ఓర్పుకి, నేర్పుకి రెండిటికి కూడాను ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. సభ్యులు మాట్లాడచ్చమ్మా? హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. హరే రమాదేవి మాట్లాడారండి, బాగా చెప్పారండి. గురువులను పోలుస్తూ సద్గురువు ఎట్లా మనల్ని ఉద్ధరిస్తారనేది చక్కగా ఉదాహరణతో చెప్పారు. చాలా బాగుందండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రమాదేవి గారు చాలా బాగా చెప్పారండి. కృష్ణ పరమాత్మని యొక్క గురువు గారిని కూడా గుర్తు చేస్తూ వాళ్ళ కుమారుల కోసం, వాళ్ళ భార్య కోసం ఇదంతా చెప్పారండి. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. రమాదేవి గారు బాగా చెప్పారు. రమాదేవి మాతాజీ బాగా చెప్పారండి. హరే కృష్ణ. హరే కృష్ణ. రమాదేవి గారు సందీపుని గురించి బాగా చెప్పారు మాతాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. రమ్మ బాగా చెప్పావు. జగద్గురువు యొక్క గురువుని కూడా గుర్తు చేసావు ఇవాళ. చాలా బాగుంది, చాలా బాగా చెప్పావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పిన గురువు గురించి, గురువు డెఫినేషన్ గురించి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురువు గురించి, ప్లస్ ఆ నీలావతారంలో కృష్ణుడి యొక్క విశేషము, ఆయన జగద్గురు అయినా కూడా ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు గురువుకి ఏ విధమైన స్థానం ఇవ్వాలన్నది కూడా మీరు చాలా బాగా విశదీకరించారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. ధన్యవాదాలు రమాదేవి మాతాజీ. కృష్ణవేణి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. కృష్ణవేణి మాతాజీ.
హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. నమస్తే మాతాజీ. నమస్తే మాతాజీ చెప్పండి. మీ టాపిక్ ఏంటి? వినిపిస్తోంది వినిపిస్తోంది. పురుషోత్తముడు. పురుషోత్తముడు. ఓకే. పురుషోత్తముడు శ్రీ కృష్ణ పరమాత్మ. శ్రీ గురుభ్యో నమః. జగదీశ్వరుడు జగత్పతి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడే పురుషోత్తముడు. ఆది అంత ఆద్యాంత రహితుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పురుషోత్తముడు. శ్రీకృష్ణుడు 6 గుణములు. శ్రీకృష్ణుడు 6 గుణముల ఐశ్వర్యవంతుడు అంత అనంతము సౌందర్యము. శ్రీకృష్ణ భగవానుడు సర్వాకర్షుడు యశస్వి గలవాడు. ఆయనకే సాటి. అమిత బలవంతుడు. బాల్యమునందు దుష్ట శిక్షణ చేసిన గనుడు. జ్ఞానవంతుడు. అమిత జ్ఞానవంతుడు కావున ఆయనే జగద్గురువు. వైరాగ్యము నిత్య సన్యాసి శ్రీకృష్ణ భగవానుడు పరమయోగి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సకృతం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. శ్రీకృష్ణుడికి కృష్ణ ఒక నిమిషం మాతాజీ. బ్రహ్మ సమితి నుంచి ఒక చిన్న కథ మాతాజీ కృష్ణుడిది. చెప్పండి. బ్రహ్మదేవుడు ఒకరోజు ద్వారకకి కృష్ణ దర్శనం కోసము ద్వారకకి వస్తారు. ఆ కృష్ణుడు ఎవరు అని తెలుసుకునే దానికి బ్రహ్మదేవుడు ద్వారకకు వచ్చి కృష్ణుడి దర్శనం కోసము వస్తారు. ద్వారపాలకులు అడ్డు వేస్తారు. ఆ ద్వారపాలకులకు విధాత వచ్చినాదని చెప్పమని చెప్తారు కృష్ణ భగవానునికి. వారు కృష్ణ భగవానునికి చెప్పితే విధాత ఎవరు తెలియదు అని భగవానుడు చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుని దగ్గర వచ్చి చెప్తారు. వాళ్ళు చెప్తే రానిచ్చరు ద్వారకలోకి. మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ వచ్చినారని చెప్పమంటారు. అప్పుడు పోయి వాళ్ళు కృష్ణ భగవానునికి చెప్తే రమ్మని స్వామి దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కృష్ణ భగవాన్ని అడుగుతాడు, విధాత ఎవరు తెలీదా కృష్ణ మీకు అని అడుగుతారు. విధాత చతుర్ముఖ బ్రహ్మ తెలుసు, విధాత అంటే నేను, అది ఎవరు అంటే బ్రహ్మదేవునికి ఆ విష్ణు భగవాను నుంచి 1000 లక్షల కోట్ల బ్రహ్మలు రుద్రులు ఉద్భవం అయ్యేది దర్శనం చేసుకుంటాడు బ్రహ్మదేవుడు. ఆ దృశ్యం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో ఆ గర్వము పోయి శ్రీకృష్ణ భగవానుడే పురుషోత్తముడు అని నమ్మి పోతాడు. ఆ కృష్ణ చైతన్య ప్రభువు చెప్పిండే కథ కదా. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. హరే రామ్ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ రాధే గోవింద రాధే గోవింద. శ్రీ రమణానంద ప్రభు. కృష్ణార్పణం. శ్రీ గురుభ్యో నమః. సందే హరి బోల్. హరే కృష్ణ. ఇక్కడ 1 2 3 అన్న పేరుతో గెస్ట్ అని ఒకళ్ళు జాయిన్ అయ్యారు. ఎవరు వారు? 1 2 3 1 2 3. హరే కృష్ణ. ఓకే. హరి బోల్. బృంద సభ్యులు మాట్లాడచ్చు.
చాలా బాగా చెప్పారు కృష్ణవేణి మాతాజీ. నమస్తే మాతాజీ. భక్తి తప్ప యుక్తి లేదు, భక్తి తప్ప అదే మెయిన్. భగవంతుడికి కావాల్సింది భక్తి మాత్రమే. చాలా బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే ప్రేమ, అనురాగం, భగవంతుడు అంటే అపారమైనటువంటి ఆ యొక్క పొంగి పొర్లుతున్న భక్తితో భగవంతుని యొక్క దేవదేవుని యొక్క పరమ సత్యస్వరూపం గురించి అవగాహన చేసుకుని మా అందరికీ కూడా కొంచెం ఈ కృష్ణ చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణవేణి మాతాజీ నమస్తే. మీరు కవిత మాతాజీ వాళ్ళ అమ్మగారమ్మ. మీరు మీరు మీలో ఉన్న భక్తినంతా మొత్తం మన గ్రూప్ లో వాళ్ళకందరికీ పంచి పెట్టారమ్మా మీరు. ఎందుకంటే అంత భక్తిగా మీ తాలూకు అనుభవాన్ని ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా చెప్పారమ్మా. మేము ఇప్పుడిప్పుడు నేర్చుకున్న వాళ్ళని చెప్పేదానికి, మీరు చెప్పేదానికి భక్తిపూర్వకమైన అభిప్రాయం చెప్పారమ్మా. ధన్యవాదాలమ్మా మీకు. అంత పరమాత్ముని దయ తల్లి. అందరూ ఒకటే. ఇంత మటుకు చెప్పేదానికి నా ఇద్దరు కూతుర్ల సహకారమే తల్లి. ఇంకొకరు ఎవరమ్మా? ఇంకొకరు కూడా ఇక్కడే ఉన్నారమ్మా. మమతా గారు, కవిత గారు ఇద్దరు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇదంతా మన గురూజీ పుణ్యమే తల్లి ఇదంతాను. మనకు చెప్పినది ఇదంతా. మీరందరూ సత్సంగంగా ఉండి మీది అంతా వినుకుంటా అందరము ఎంతో మనకు భగవంతుడు ఇచ్చిండే ఈ వరముని చాలా కాపాడుకొని పోవాలి మనము. దీంట్లోనే మన జన్మ ధన్యం చేసుకోవాలి తల్లి. అవును. ఓకే మాతాజీ, చాలా మంచి మంచి గురువు దొరికారు. మాతాజీ, కృష్ణవేణి మాతాజీ చాలా బాగా చెప్పారు. నిజంగానే మీ భక్తి ఉట్టిపడింది మీ మాటల్లో. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటి అన్నది పక్కన పెట్టండి. ప్రతిసారి మాట్లాడినట్టు నేను ఎప్పుడు అదే అనుకుంటాను. నేను మాట్లాడినప్పుడు ఆ భక్తి లోపల నుంచి అలా వస్తుంది ఆ మాటల్లో. మీకు అది మీకు స్వతహాగా ఉంది లోపల నుంచి. చాలా బాగా చెప్పారు మాతాజీ. అది ఏమో తల్లి, భగవంతుని మాట ఆయన ఇది అంటేనే అది ఏమో నాకు తెలియకనే ఆయన నుంచి ఈ ఈ వైబ్రేషన్ వస్తుంది అంతే. ఆయనే పలికిస్తున్నాడు అంతే అంతే. ఇంకా దానికి ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నా మాతాజీ, భవానీ మాతాజీ. అసలు నిజంగా మా అందరికి చాలా అదృష్టం. సాయంత్రం అయిపోయిందంటే నిజంగా ఎలా ఉంటున్నా. అందులో నేను ఆల్మోస్ట్ మీతో ఉంటున్నాను రోజు. సాయంత్రం అయిన 5:30 నుంచి 8:30 వరకు. అసలు ఎలా అంటే చెక్క పని చేసుకోవడం. నాయనా నాకు శక్తి ఇచ్చేసేయి, నాకు శక్తి ఒక్కటి 3 నెలల ముందు నుంచి ఇలా కాకుండా నాకు శక్తి, నా ఇంట్లో ఇంత వండి పెట్టడం, నేను మాతాజీ వెనకాల ఉండడం, ఇది ఒక్కటి చాలు నాకు. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు స్వామి. నాకు ఎంత అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది, అది వేరే పక్కన విషయం. అసలు ముందు కూర్చుని వినడం అనేది మనం అందరూ కలిస్తూ ఉంటాం కదా, అదే ఒక భగవంతుని సేవ ఇది. అవునవును, మాతాజీ దొరకడం మన అదృష్టం. అసలు అదే ఒక పెద్ద వరం. అందరూ ఒక నిమిషం. కృష్ణరాజు ప్రభు స్వాగతం. వచ్చారు, ఆయన జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు రాలేదు సీనియర్ మెంబర్ అని చెప్పి ఇందాక నుంచి జ్యోతిర్మయ్య గారిని నేను ఇబ్బంది పెడుతున్నాను. ఆయనకు మెసేజ్ పంపించు, లింక్ తెలియదేమో చూడమ్మా నువ్వు ఒకసారి అని. ధన్యవాదాలు ప్రభు, జాయిన్ అయ్యారు. హరే కృష్ణ. నేను టైం చూసుకోలేదు మాతాజీ. యాక్చువల్గా నేను ఏంటంటే ఈరోజు అసలు మీరు పర్మిషన్ ఇస్తే మనస్సు గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను దాని గురించి ఆలోచించుకుంటూ ఏదో రాసుకుంటూ అలా కూర్చుండిపోయాను. కరెక్ట్గా లేచి టైం చూస్తే 6 అయింది మాతాజీ. చెప్పండి, మనసు గురించి చెప్పండి. ఓకే మాతాజీ. ముందుగా కృష్ణవేణి మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. నేను ఇప్పుడు ఆవిడ ప్రసంగం ఒకటే విన్నాను మాతాజీ, ముందు వాళ్ళు వినలేకపోయాను, దాన్ని క్షమించగలరు. ధన్యవాదాలు మాతాజీ. పెద్దవారు కృష్ణవేణి మాతాజీ, మీ ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలి ఇక్కడ, మీ బిడ్డల్లాగా అందరూ కూడాను. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు, చక్కగా చెప్పారు. కృష్ణరాజు ప్రభు గారు మనసు గురించి చెప్పండి.
ధన్యవాదాలు మాతాజీ. గురుభ్యో నమః. హరి బోల్. దేవదేవతలు నియంత్రించగలిగేది సమస్త ప్రాణులకు లేనిది, మానవాళికి మాత్రమే ఉన్నది, అదే మనస్సు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మనిషి జన్మ అనేది వస్తుంది. ఆ మనిషి జన్మ అనేది దేవతల కంటే గొప్పదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేవతలకు విచారం చేసే అధికారం ఉంది, కానీ దేవతలకు కర్మానుష్ఠానం చేసే అధికారం లేదు. అంటే నేను యజ్ఞం చేస్తాను, నేను యాగం చేస్తాను అంటే వాళ్ళకి కుదరదు. అదే మనుషులకైతే యజ్ఞయాగాదులు కృతులు చేస్తారు. మానవులకి 3 అవకాశాలు ఉంటాయి. అవి మొదటిది గురువు గారి మాటలపై నమ్మకం చేత, శాస్త్రం మీద ఉన్నటువంటి భక్తి చేత జ్ఞానము పొంది మళ్ళీ పుట్టకుండా ఉండేలాగా మోక్షం పొందటం. రెండవది యజ్ఞయాగాలు కృతులు చేసి అపారమైన పుణ్యము కానీ పుణ్యరాశిని సంపాదించుకొని ఉత్తమ లోకానికి వెళ్ళి దేవతా స్థానములు పొంద. మూడవది గురువు శాస్త్రం అక్కర్లేదు అని నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనే వానికి మానవ పునర్జన్మ అనేది ఉండదు. అటువంటి వారు మిగిలిన జీవరాశుల్లో ఏ పురుగో కుక్కో రిమైన్ వాటిల్లో ఏదో ఒక విధంగా జన్మిస్తారు. కావున భగవంతుడు ఈ మూడింటిలో ఏ పదంలో నువ్వు వెళ్తావో నిర్ణయించుకోమని మనకే వదిలేశారు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనయేవా మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని, మనుష్యులకు బంధం కానీ మోక్షం కానీ పొందాలంటే మనస్సే కారణం అని చెప్తారు. సో మనస్సు అనేది ఒక సూక్ష్మ శరీరం. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నా గుండెని చూపించమంటే చూపించగలరు, ఊపిరితిత్తులు చూపించమంటే చూపించగలరు, నా కళ్ళలో ఉన్న రెటీనా పొరను చూపించమన్నా చూపిస్తారు. నా మనస్సు చూపించండి అంటే అది చేయలేరు, ఎందుకంటే అది చాలా సూక్ష్మ శరీరం. సో అలానే మన శరీరంలో ఇంద్రియాలు ఉంటాయి. ఇవి మనస్సుకి సేవకులు వంటివి. మనస్సు యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా ఇవి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. వీటి లక్ష్యం ఏమిటి అంటే సుఖం ఒక్కటే చూసుకుంటాయి ఇంద్రియాలు అనేవి. వాటిలో జ్ఞానేంద్రియాలు వాటి విధులను నిర్వర్తిస్తూ మనస్సుకి ఈ విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. అయితే మనస్సు దాన్ని పట్టుకుంటే కనుక దాన్ని రుచి అని అంటారు. అదే మనస్సు దాన్ని పట్టుకోకపోతే అది రిజిస్టర్ చేసుకోదన్నమాట. ఇలా మనస్సు అనేది సంకల్ప వికల్పాల సంఘాతం. సంకల్ప వికల్పాలంటే ఒక దాన్ని ఆలోచిస్తుంది, మళ్ళీ దాన్ని విడిచిపెట్టేసి ఇంకో దాని వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒకదాన్ని పట్టుకోవడం విడిచిపెట్టడం అనేది మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఊపిరి ఎంత వేగంగా తీసుకుంటామో మనస్సు అంతే వేగంగా కదులుతూ ఉంటుంది. అందుకే విశేషమైన కోరికల్లో ఉన్న కోపంతో ఉన్న ఊపిరి చాలా వేగంగా తీసుకుంటాం. ఊపిరి ఎంత ఎక్కువగా తీస్తే అంత తొందరగా ఆయుర్దానం క్షీణిస్తుంది. అందుకే ప్రశాంతంగా ఉండి మనస్సును నిగ్రహించాలి. అంటే ప్రాణాయామం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. మనకి ఈ మనస్సులో ముఖ్యంగా 2 లక్షణాలు ఉంటాయి. వాటికి మొదటిది రుచి వాసన అంటారు. రుచి అంటే మనస్సునికి అది దేన్ని పట్టుకుంటుందో అది రుచి అని చెప్తూ ఉంటారు. ఈ మనస్సు తరచుగా దేని యందు నిమగ్నమై ఉంటుందో ముందు దాన్ని మనం తెలుసుకోగలగాలి. అది తెలుసుకోగలిగితే దాన్ని నియంత్రించడానికి మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఉదాహరణకు మనం డైలీ పూజ చేస్తూ ఉంటారు అందరూ. ఆచమనీయం చేస్తున్నాం అనుకోండి, ఆచమనీయం చేసేటప్పుడు మనం 3 సార్లు ఉదకం తీసుకుంటాం.
ఓం కేశవాయ ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ అంటాం. అంటే ఈ 3 టకటక చదివేసి తర్వాత ఆ 3 సార్లు ఉదకం తీసుకుంటాం. అట్లా తీసుకోవటం వల్ల అది ప్రయోజనం లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. ఓం కేశవాయ స్వాహ అని అంటున్నాం అంటే ఆయన్ని తలుచుకుంటూ అక్కడ ఆ ఉదకం తీసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా ఆయన ముందే లగ్నం చేస్తూ ఆ ఉదకాన్ని తీసుకుంటే అప్పుడు ఆ చేసే పూజే మనకి బాగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మాతాజీ, ఇప్పుడు మనస్సు అనేది ఎలాంటిదంటే ఒక చిన్న పిల్లవాడి లాంటిది అనమాట. అది ఎలా అంటున్నాం అంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని ఒక అమ్మ ఏ విధంగా పెంచుతారంటే, రోజు తన పని తను చేసుకుంటూ ఒక చోట కూర్చోబెట్టి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏదో ఒక ఆట వస్తువో లేదంటే ఏ దోసకాయ లాంటివి ఇటువంటివి ఏదో ఒక వస్తువు ఇస్తుంది. ఇస్తున్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడో ఆ వస్తువుతో ఆడుకుంటూ దాన్ని పైకి కిందకి వేసి అలా దాంతో ఆడుతూ కొంత సమయం తర్వాత మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ అప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే ఈసారి అది కాకుండా ఇంకొక వస్తువు ఇచ్చి అట్లా పిల్లవాడిని మనకి వేమార్పు అనేది చేస్తారు. అదేవిధంగా మన మనస్సును అనేదాన్ని కూడా మనం వేమార్పు చేసే విధంగా ఉండాలి. మనం ఏది ఇస్తే అదే మనస్సు అనేది స్వీకరిస్తుంది మాతాజీ. అంటే దానికి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రీతి కలిగింది, ఇంకోటి అప్రీతి కలిగింది అని 2 రకాలుగా ఉంటుంది. ప్రీతి కలిగింది, అప్రీతి అంటే శత్రుత్వం. నాకెవరి మీదైనా శత్రుత్వం ఉందనుకోండి, వాడు ఇలా చేశాడు అలా చేశాడు అని ఎప్పుడు దాని గురించే మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఆ ప్రీతి అప్రీతి అనేది మనసుకి లౌకికమైన విషయాన్ని పట్టించుకోవటం అంటాం. అది పడితే చిట్ట చివరి ఊపిరి తీయటం కానీ చిట్ట చివరి ఊపిరి విడిచిపెట్టడం కానీ అదే మృత్యువు. ఊపిరి విడిచిపెట్టేటప్పుడు కానీ లేకపోతే పీల్చుకునేటప్పుడు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. ఈ మనస్సు అనేది మనం ఊపిరి తీర్చుకున్నప్పుడు కానీ లేకపోతే విడిచిపెట్టేటప్పుడు కానీ ఈ సమయంలో ఏదో ఒక్కసారి మనస్సు అనేది కదులుతుంది. ఆ ఆఖరిసారి కదిలినప్పుడు దానికి బలంగా ప్రీతిపాత్రమైనది ఏది ఉంటుందో దాన్నే స్మరిస్తుంది. అప్పుడు ఆ స్మరణనే భగవంతుడు ఆధారంగా చేసుకుని ఈ మనిషి జన్మ పునర్జన్మ అనేది నిర్ణయిస్తాడు. ఎందుకంటే మనిషి జన్మ అనేది బుద్ధిని ఇచ్చినప్పుడు మనకి ప్రపంచంలో అనేక జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులు అన్నిటిలోనే ఆకలి, దప్పిక, జర, మరణములు, శోకము, మోహము అన్నీ ఉంటాయి. కానీ ఒక మనస్సు, బుద్ధి అనేవి ఒక మనుషులకు మాత్రమే ఇచ్చాడు. సో ఇన్ని ఇచ్చినప్పుడు దాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఈ భగవంతుని శాస్త్రపరంగా తీసుకుని దానిలోకి వెళ్ళటానికే కానీ ఏదో లౌకికవాదాలను నేర్చుకోవటం గురించి కాదు. ఈ లౌకికవాదాలు నేర్చుకోవటం అనేది ఏ ప్రాణి అయినా చేస్తుంది. కాబట్టి మన మనస్సు అనే దాన్ని నియంత్రించుకోవాలి. అది నియంత్రించుకోవాలి అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంద్రియాలు అనేవి మన మాట వినవు. అవి అంటే కళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఏం చూస్తుందో ఏం చేస్తుందో, చెవి ఏం వింటుందో ఇవన్నీ కూడా మనసుకు చేరవేస్తాయి. ఈ మనస్సు చేరవేసినప్పుడు ఆ మనస్సు దాన్ని పట్టుకుంటే, అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే
నేను మొట్టమొదటిసారిగా ఒక చక్కెర పొంగల్ తింటున్నాను అనుకోండి, సో దాని రుచి నాకు అప్పుడే తెలిస్తే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ ఆయన డిస్కనెక్ట్ అయ్యారు మాతాజీ. కృష్ణరాజ్ ప్రభు కనపడట్లే, అదే అనుకుంటున్నాను ఇప్పుడు. హరే కృష్ణ. జ్యోతిర్మయ్య గారు ఆయన కాంటాక్ట్ చేయండి. హరే కృష్ణ. ఇంకా ఎవరమ్మా ఇప్పుడు మాట్లాడాల్సింది? లావణ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి కాంటాక్ట్ చేయండి అమ్మా ఆయన్ని. సిగ్నల్ డ్రాప్ అయిందేమో ఆయన్ని. లావణ్య మాతాజీ అమ్మా, 10 నిమిషాల టైము, మనం కంప్లీట్ చేద్దాం. చెప్పండి అమ్మా. ఓకే మాతాజీ. జ్యోతిర్మయ్య గారు ఒకసారి కాంటాక్ట్ చేయండి ప్రభుని. హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ చెప్పండి అమ్మా. ఈ లోపల జ్యోతిర్మయ్య గారు ఆయన కాంటాక్ట్ చేస్తారు. సిగ్నల్ డ్రాప్ అయింది. హరే కృష్ణ. జాయిన్ అవ్వాలి ఆయన బ్యాక్. హరే కృష్ణ మాతాజీ. వచ్చారు. ఓకే ఓకే, ఒక్క నిమిషం లావణ్య మాతాజీ. ప్రభు వచ్చారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. మాతాజీ, ఈ జ్ఞానేంద్రియాలు అనేవి చాలా ప్రమాదకరమైన మాతాజీ. అవి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం చూసుకోకుండా ఒక నాగుపాముపై కాలు వేసాం అనుకోండి, ఆ కాలు అనేది ఒక నాగుపాము తలకి ఒక 2 ఇంచులు పక్కన వేసాం అనుకోండి, అప్పుడు మనకి దానివల్ల ప్రమాదం ఏమి జరగదు. కానీ ఆ పాము ఏం చేస్తుంది అంటే, దాన్ని విడిపించుకోవడానికి దాని ప్రయత్నం అది చేస్తూ దాని తోకను మన కాళ్ళకు చుట్టు వేస్తూ ఉంటుంది. మనము ఆ చుట్టు వేస్తానికి భయపడి ఒకవేళ ఆ కాలు తీసామనుకోండి, అది మనల్ని కాటేస్తుంది. సో అట్లాగే ఈ ఇంద్రియాలు అనేవి కూడా బలవంతంగా వాటిని నిగ్రహిస్తే అవి మనల్ని, ఈ మనస్సు అనేది బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని కాటేస్తాయి అన్నమాట. సో ఇట్లా కాటు వేయకుండా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, దానికి ఒక ధార్మికమైన భోగం ఇవ్వాలి. ఆ ధార్మికమైన భోగము అంటే మనస్సుకి ఇప్పుడు చక్కెర పొంగల్ పెట్టడం అలవాటైంది, అది ఆ రుచి బాగా నచ్చింది దానికి, అది పదే పదే అదే కోరుకుంటుంది అనుకోండి, అప్పుడు నేను ఇంద్రియాలని బలవంతంగా అణిచిపెట్టాలని నువ్వు ఈ స్వీట్లు తినకూడదు అంటే అది చాలా ప్రమాదకరం. అదే దాన్ని ఆధ్యాత్మికంగా జోడించి నువ్వు చక్కెర పొంగలి ఇలాంటివి దేవునికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించు అని చెప్పామనుకోండి, అప్పుడు ఆ ఇంద్రియాలు దాన్ని ప్రశాంతంగా తీసుకుంటాయి. అట్లా మనం ఏ విషయాన్నైనా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదా మాతాజీ, ఈ ఇంద్రియ నిగ్రహం వల్లనే ఆ క్షణికావేశంలో ఏదో ఒక నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి టైం ఏదన్నా వచ్చినప్పుడు ఉంటే, ఇట్లా ఏ విషయం జరిగినా సరే దానికి ఒక ఆధ్యాత్మికతను జోడించి ఆ విధంగా ఆలోచిస్తే అప్పుడు మనస్సు అనేది మనం చెప్పినట్టుగా ఉంటుంది మాతాజీ. ఇప్పుడు నేను మీకు ఇంత ఇలా చెప్తున్నాను కదా మాతాజీ, ఇప్పుడు నా మనస్సు ఏం ఆలోచిస్తుంది అంటే గురువు గారుగా మీరు ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని మీ కింద వరుసలో నేను కూర్చుని మీ ఎదురుగా చెప్తున్నట్టుగా నా మనసు, అంటే నాకు దాని మీద ప్రీతి, అలా ఉండటం ఇష్టం. అలా ఇప్పుడు నేను మీకు ఇంత చెప్తున్నా నా మనసు అనేది నేను అలా చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నట్టుగా ఉంది. ఈ విధంగా మన మనస్సుని అనేది ఇప్పుడు పిల్లవాడి ఎగ్జాంపుల్ ఎలా, ఇప్పుడు పిల్లవాడికి ఏ చాకో ఏమన్నా ఇస్తే తనకి కట్ అవ్వటము ఇలా ఏదో ఒకటి జరుగుతాయి. అందుకనే ఇప్పుడు తల్లి అనేది శ్రేయస్కరమైన వస్తువులు లాంటివి ఇచ్చి పిల్లవాడిని ఏ విధంగా మైమరుస్తుందో, అదేవిధంగా మనసుకు కూడా తనకి ప్రీతిపాత్రమైనటువంటివి ఇచ్చి దాన్ని మైమర్పించి మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి మాతాజీ. ఏమన్నా తప్పులుంటే క్షమించగలరు మాతాజీ. ధన్యవాదములు. హరి బోల్. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. మీ మనసులో మాట అని భానుమతి రామకృష్ణ గారు రాసేవారు కథలు.
అది ఇప్పుడు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. మా అమ్మగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ భానుమతి రామకృష్ణ గారు, మల్లీశ్వరి సినిమా హీరోయిన్. అంటే చాలా మంచి రచనలు చేస్తారు ఆవిడ. అత్తగారి కథలు అని ఆవిడ రాశారు. మనసులో మాట అని కూడా ఆవిడ ఒక అంటే ఆవిడ భర్త డాక్టర్ రామకృష్ణ గారు వారిద్దరి గురించి మంచి కథనాలు రాశారు ఆవిడ. అట్లా ఉంది మీరు చెప్పినటువంటిది మనసులో మాట, దానికి టైటిల్ అది చెప్పొచ్చు ఇప్పుడు మీరు అన్నదానికి. సో చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. రావి చెట్టు కింద నేను కూర్చుని అరుగు కింద మీరు కూర్చున్నట్టు వద్దు, అందరం కూడా కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుని శరణాగతి వేడుతూ శరణు శరణు సురేంద్ర సన్నుత అని చెప్పేటువంటి ఆ యొక్క చక్కటి పలుకులు పలుకుతూ భగవంతుడి దగ్గర ఉన్నామని కోరుకుందాం అంతే. లావణ్య మాతాజీ 5 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయండి మీ ప్రెజెంటేషన్ ప్లీజ్. హరే కృష్ణ మాతాజీ. కృష్ణరాజు ప్రభు గారు ఇప్పుడు నాకు చక్కెర పొంగల్కి తీసుకెళ్లారు మాతాజీ నా మనసుని. నాకు చాలా ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ గురించి 2 సార్లు 3 సార్లు అన్నారు. నిన్న భోజనం లేదు, ఈవినింగ్ దాకా ఆఫీస్ వర్క్, తర్వాత క్లాసెస్ కంటిన్యూ అయిపోయినాయి. అందులో శనివారం కాబట్టి నిన్న ఒకటే పూట భోజనం, రాత్రి కేవలం ఫ్రూట్స్ తింటా నేను. ఏదో టిఫిన్ ఉప్మా లాంటిది తీసుకున్నాను టైం ఎక్కువ లేక. ఇవాళ పొద్దున్నుంచి వేరే హడావిడి అంతా ఆఫీస్ హడావిడే నడిచింది. ఇప్పుడు చక్కెర పొంగలి 2-3 సార్లు అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన కళ్ళకి అరుగు మీద అయినా అరుగు కింద అయినా సరే నా కళ్ళకి ఇప్పుడు చక్కెర పొంగలే కనపడుతోంది. ఇంద్రియ భోగం, ఇంద్రియ తృప్తి. చూద్దాం. హరే కృష్ణ. లావణ్య మాతాజీ చెప్పండి మాతాజీ. మీ టాపిక్ ఏంటమ్మా? కృష్ణుడు పురుషోత్తముడు మాతాజీ. ఓకే చెప్పండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే అజ్ఞాన అంధకారంలో ఉన్న నన్ను జ్ఞాన జ్యోతితోని నడిపిస్తున్న నా గురువు గారైన డాక్టర్ భవానీ మాతాజీకి నా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాను మాతాజీ. మా కృష్ణుడికి చెప్పండి అమ్మా పాదాభివందనం దయచేసి. కృష్ణ భగవానుడి కూడా నా యొక్క పాదాభివందనాలు. అదే విధంగా మన ఈ హరే కృష్ణ కుటుంబ సభ్యులందరికీ కూడా ఓపికతో వింటున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే నేను ఈ టాపిక్ ఎందుకు పురుషోత్తముడు అని ఎందుకు ఎంచుకున్నానంటే మాతాజీ, నిన్న మీరు చెప్పారు ఇది పురుషోత్తమ మాసము అని. సో నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను మాతాజీ. శ్రీకృష్ణుడు మనకు ఈ మహాభారతంలో భాగవతంలో అనేక సంఘటనలు కూడా ఆయన ప్రేరణగాను సాక్షిగాను మనకు కనిపిస్తూ ఉంటుంది. భాగవతంలోని ఆయన లీలను మనం గమనించినట్లయితే ప్రతి సంఘటన కూడా మనకు ఈ మానవాతీతంగా ఎంతో అద్భుతంగా చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా విచిత్రంగా ఆశ్చర్యాన్ని కూడా కలుగజేశాడు. అదే విధంగా ఈ గోపికల బృందావనంలో కూడా అనేకమైన ఆ చరిత్రలను మనం తీసుకున్నట్టయితే కూడా ఆయనను మనం పురుషోత్తముడు అని తప్పక చెప్పవలసిందే. అదే విధంగా ఈ పాండవులు ధర్మానికి ప్రతీక కాబట్టి భక్తి వలననే ఆయన వారిని నిరంతరము కూడా కాపాడుకుంటూ రక్షిస్తూ వచ్చాడు కృష్ణ భగవానుడు. సూర్యుడు అయితే ఒకే చోట ఉండి ప్రపంచానికి ఏ విధంగా అయితే వెలుగునిస్తాడో అదే విధంగా కృష్ణ పరమాత్ముడు కూడా ఒకే చోట ఉండి తన భక్తులని నిరంతరం రక్షిస్తూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ విశ్వం అంతటా కూడా అతనే వ్యాపించాడు. ఈ సృష్టికర్త అయినా కూడా ఈ పురుషోత్తముడు ప్రతి చరాచర జీవరాశిలోనూ అతడే ఉన్నాడు. ఆది మధ్యము అంతము ఏది కూడా లేనివాడు. అంటే ఇంకా మొత్తం ఈ విశ్వం అంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు మాతాజీ. ఎవరు ఏ వ్యక్తి ఏ విధంగా అతనిని శరణు కావాలని కోరుకుంటే అదే విధంగా ఈ భగవానుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రపంచంలో తనకంటూ సత్యం వేరేది ఇంకా ఏది లేదని అర్జునుడికి కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అయితే దారంలోని ముత్యాలు ఏ విధంగా ఇట్లా గుచ్చబడి ఉంటాయో అదే విధంగా సమస్తము కూడా ఈయన పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇదంతా తెలియజేసిన వ్యక్తిని పురుషోత్తముడు కాక మనం వేరే ఒక దాన్ని మనం పిలవలేము. ఇదంతా కూడా ఆ పురుషోత్తముడికి సాధ్యమవుతుంది. ఈ ఇప్పుడు ఈ పురుషోత్తముడిని ఎవరైతే తెలుసుకుంటారో ఈ వేద శాస్త్రాన్ని కూడా తెలుసుకున్నట్లే. ఇంకా ప్రత్యేకంగా దాని గురించి మనం ప్రత్యేకంగా
మననం చేయవలసిన అవసరం లేదని నా అభిప్రాయం మాతాజీ. ఇక ఈ జ్ఞాని, ఈ స్థితప్రజ్ఞుడు, ఈ కృతార్థుడు ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే పురుషోత్తముని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ నిష్కామ కర్మలను వదిలివేయడము, ఇంద్రియాలను నిగ్రహించడము, త్రిగుణాలను జయించడము, జ్ఞాన బుద్ధి ఏర్పరచుకునడము, ఇలా ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి అనేవాడు స్థితప్రజ్ఞుడు. నిరంతర నామజపాన్ని చేసి భక్తి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది చాలా ధన్యమవుతుంది, శుభప్రదం అవుతుంది. ఇంకా అతనికి ముక్తి మార్గం అనేది లభిస్తుంది. ఈ 15వ చాప్టర్ లోని 19వ శ్లోకం మాతాజీ. యో మామేవ మసమ్మూఢో జానతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఇక ఏ సందేహము కూడా లేకుండా నన్ను పురుషోత్తముడని తెలుసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సమస్తం ఎరిగినవాడు, అందుకే నా పరిపూర్ణమైన భక్తియుక్త సేవలోనే ఉంటాడు. దీని యొక్క తాత్పర్యం మాతాజీ. ఒక చిన్న కథ మాతాజీ. అయితే ఈ నారద మహర్షి ఒకరోజు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి సంసారాన్ని గురించి హేళన చేస్తాడు మాతాజీ. అయితే ఈ కృష్ణుడు ఏం చేస్తాడంటే, సరే నారద ముని, నువ్వు నాతోని సరస్సు దగ్గరికి రా అంటాడు. సరే అని ఆ సరస్సు వద్దకు తీసుకెళ్తాడు. ఆ చెరువులో నువ్వు ఒకసారి మునుగు అని చెప్తాడు, స్నానం చెయ్యి అంటే అలాగే అని నారద మహర్షి కృష్ణుడు చెప్పినట్లుగానే మునిగి లేస్తాడు. లేచేసరికి ఆ వ్యక్తి ఎవరు అనేది అతను మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఆ పరిసర ప్రాంతంలో ఒక ఆవిడ తిరుగుతూ ఉంటే ఆవిడని తను వివాహం చేసుకొని సంతానాన్ని కలిగించుకొని ఇంకా ఆయనకు అదే ప్రపంచంగా మారిపోతుంది. ఇంకా ఆహారాన్ని సమకూర్చుకోవడము, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన అత్త మామలు వీళ్ళంతా కూడా తిడుతూ ఉంటే ఇంకా అదే లోకము, అదే ఆనందం అనుకొని అలా అతను జీవిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా కొద్ది రోజుల తర్వాత తన పిల్లలు ఆడుతూ ఉంటే ఆ చెరువులో మునిగి చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ నారద ముని చాలా ఏడుస్తుంటాడు. ఏంటయ్యా నీ లీల, ఏంటిది, ఇదేనా నువ్వు అని చెప్పేసి కృష్ణ భగవానుని దూషిస్తా ఉంటాడు. అయితే అప్పుడు కృష్ణుడు వచ్చి నారద అని చెప్పేసి అతని భుజాలను చేతితో తడతాడు. తట్టిన తర్వాత ఇంకా అతను మళ్ళీ మొత్తం మర్చిపోతాడు. అతను ఎవరు అనేది ఆయనకు, నేను నారదుడిని అని అతను తెలుసుకుంటాడు. అంటే అప్పుడు ఆయనకు తెలుస్తుంది, అంటే ఈ మానవ లోకం అనేది ఆ సంసార బంధాల నుంచి విడిచి రావడము ఎంత కష్టమో అనేది నారద మహర్షి తెలుసుకుంటాడు. అయితే ఈ సంసారం యొక్క ఈ మాయ, ఈ బంధాలు కేవలం ఆ పురుషోత్తముడి నుండే మనకు జనించాయని ఈ కథ ద్వారా అనేది మనకు తెలుస్తుంది. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. లావణ్య మాతాజీ చాలా చక్కగా, మృదువుగా, లావణ్యంగా, ఆవిడ పేరుకు తగినట్టు చక్కటి మాటలతో పురుషోత్తమ యోగం యొక్క సారాంశాన్ని చెప్పారు. ఎక్కువ సమయం లేదు నాకు, ఇంకా భక్తుల యొక్క అభిప్రాయాలు అవి వ్యక్తపరచడానికి, అవి రేపు క్లాస్లో పెట్టిస్తాను, క్షమించగలరు, ఎందుకంటే నేను ఆ క్లాస్కి బ్రేక్ అవ్వాలి. హరే కృష్ణ. ఈరోజు మంగళ శ్లోకంతో కార్యక్రమాన్ని ముగిస్తాను. కవిత మాతాజీ, మీరేదో నాకు వాట్సాప్ పంపిస్తున్నారు, టైప్ అవుతోంది తెలుస్తోంది కానీ ఏమిటో తెలియదు అది. ఎనీవేస్, హరే కృష్ణ. ధన్యవాదాలు లావణ్య మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయ పుంసాం మోహన్ రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిధేయ నిధేయ దినం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక సుప్రో విభ్రమ జక్షే చక్షే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రహే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. గోవింద గోవింద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. భక్తులందరూ నాకు క్లాస్ నుంచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుచున్నా. శుభరాత్రి. రేపు సాయంత్రం 5 పద్మం మాతాజీ 7 o'clock క్లాస్ కి జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, శుభరాత్రి. హరి బోల్. జ్యోతిర్మయ మాతాజీ ధన్యవాదాలు, శుభరాత్రి.
ప్రభు మాతాజీ. శ్రీనివాస్ ప్రభు, కృష్ణరాజు ప్రభు, హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే హరి కృష్ణ మాతాజీ. శుభరాత్రి. మంగమ్మ గారు, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, రమాదేవి మాతాజీ, శశి కిరణ్ మాతాజీ, కవిత మాతాజీ, మమతా మాతాజీ, అందరికీ హరి బోల్. శుభరాత్రి. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్.